హలో హాయ్ అండి. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. నేను వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నానండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే నేనేమీ ఫెస్టివల్ చేయలేదండి, ఎందుకంటే నాకు పీరియడ్ వచ్చి 4th డే అండి. అందుకని నేనేం సెలబ్రేట్ చేయలేదండి. మనం 5 days అయిపోయేదాకా చేసుకోం కదండి. కానీ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు అయితే వేసానండి. ఇక గారెలు అయితే చాలా టేస్టీగా బాగా వచ్చినాయండి. ఇకపోతే నేను లాస్ట్ ఇయర్ కూడా ఉగాది చేసుకోలేదండి. నిన్న మా చిన్నమ్మమ్మ ఆర్థికం అన్నాం కదండి, లాస్ట్ ఇయర్ కూడా నేను ఉగాదికి పండగకి అన్నీ రెడీ చేసుకున్నానండి. మామిడి తోరణాలు కూడా నైట్ అన్నీ తెచ్చిపెట్టుకుంటే మా అమ్మమ్మ రేపు పొద్దున ఉగాది అనగా ఆ రోజే చనిపోయిందండి. లాస్ట్ ఇయర్ చేసుకోవాలి. అంతకు ముందుల సంవత్సరం కూడా మాకు సోదకం వచ్చిందండి, అప్పుడు చేసుకోలేదండి. 3 years నుంచి నాకు ఉగాది పండగే లేదండి. ఇక నేను ఈ సంవత్సరం కుదిరిద్ది అనుకున్నానండి, కానీ నా పీరియడే లేట్గా వచ్చి నాకు కుదరలేదండి. ఇక ఈ సంవత్సరానికి కూడా ఉగాది లేదండి. ఇంకా శ్రీరామనవమి వస్తుంది కదండి, ఇక అదన్నా మంచిగా చేసుకోవాలండి. ఇక అయితే మాత్రం మేము చక్కగా టిఫిన్ చేసేసామండి. ఈరోజు లంచ్లోకి వచ్చేసి ఆ వంకాయ వచ్చేసి మా చెట్టుదేనండి. నిన్న అత్తగారింటికి వెళ్ళా కదండి, తెచ్చుకున్నానండి. నేను అసలు ఆ చెట్టు చూపిద్దాం అనుకుంటానండి, అసలు దాన్ని వీడియోనే తీయట్లేదండి. చక్కగా ఒక వంకాయతోనే అంత కర్రీ అయిందండి. ఒక దుంప టమాటా వేసేసి అయితే చక్కగా కర్రీ చేసేసానండి. ఈరోజు లంచ్లోకి ఇదేనండి స్పెషల్. తోటకూర కూడా ఉందిరండి, ఇంకా అందుకొని చేసేసానండి. పండగ చేసుకోలేదు కదండి. ఏంటోనండి, మన ఆడవాళ్ళకి పండగప్పుడు ఈ పీరియడ్స్ వస్తే అదొక దిగులుగా బాధగా ఉండిద్దండి. ఇక మధ్యాహ్నం నుంచి వర్షం అండి బాబు. అసలు మా గుంటూరులో వర్షం అండి. ఇంకెక్కడెక్కడ పడుతుందో ఏమో కానీ అసలు బట్టలు ఆరేసుకోవటం, లోపలికి తెచ్చుకోవటం అట్లా అయిపోయిందండి. మీకు కూడా ఇంతేనా ఉంది? ఇక అయితే మాత్రం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపు మంచి కొత్త వీడియోతో వస్తానండి. ఓకేనండి, బాయ్.